Hello students, welcome to online class. This is lecture number 16. Now in this video we will discuss the concept of filtering methods. The jQuery provides several methods such as filter, first, last, eq, has, not. These are all called filter methods that you can use these methods to narrow down the search for elements in a DOM tree. By using these filter methods, you can search the elements in a DOM tree. ఓకే, సో ఈ ఫిల్టర్ మెథడ్స్ ఉపయోగించి మనం గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు ఆ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ నుంచి మనకి కావాల్సిన ఎలిమెంట్ని పికప్ చేయడానికి, అంటే మనకు కావాల్సిన ఎలిమెంట్స్ని సెలెక్ట్ చేయడానికి మనకి ఈ ఫిల్టరింగ్ మెథడ్స్ ఉపయోగపడతాయండి. సో ఫస్ట్ మెథడ్ చూడండి. ఫస్ట్ మెథడ్ చూడండి, మెథడ్ పేరు వచ్చి ఫస్ట్, ద jQuery ఫస్ట్ మెథడ్. దిస్ మెథడ్ filters the set of matched elements and returns the first element from the set. This method simply returns the first element from the set of matched elements. అంటే ఈ మెథడ్ మీకు ఫస్ట్ ఎలిమెంట్ని రిటర్న్ చేస్తుంది సెట్ ఆఫ్ మ్యాచ్డ్ ఎలిమెంట్స్ నుంచి. అంటే మ్యాచ్డ్ ఎలిమెంట్స్ నుంచి, అంటే గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ నుంచి మీకు మొదటి ఎలిమెంట్ని కనుక సెలెక్ట్ చేయాలంటే మనం ఫస్ట్ అనే మెథడ్ని ఉపయోగిస్తాం. ఓకే, దీని సింటాక్స్ చూడండి, $selector.first. ఓకే, నవ్వు చూడండి, ఎగ్జాంపుల్ చూడండి, $p.first అన్నాం. ఎప్పుడైతే ఇలా రాశానో $p అంటే మీకు డాక్యుమెంట్లో ఉండే అన్ని పారాగ్రాఫ్స్ కూడా సెలెక్ట్ అవుతాయండి. కానీ మనం ఎప్పుడైతే ఇక్కడ .first అని రాసామో ఈ ఫస్ట్ అనే మెథడ్ మీకు మొదటి పారాగ్రాఫ్ని రిటర్న్ చేస్తుంది. సో ఇట్ సెలెక్ట్స్ ద ఫస్ట్ పారాగ్రాఫ్. సింపుల్గా చెప్పాలంటే మొదటి పారాగ్రాఫ్ సెలెక్ట్ అవుతుంది. అంటే గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ నుంచి మీరు మొదటి ఎలిమెంట్ని కనుక సెలెక్ట్ చేయాలంటే మనం ఉపయోగించవలసిన మెథడ్ ఏంటి? ఫస్ట్ అనే మెథడ్. నెక్స్ట్ తర్వాత మెథడ్ చూడండి, jQuery లాస్ట్ మెథడ్. This method returns the last element from the set of matched elements. చూడండి, the jQuery last method filters the set of matched elements and returns the last element from the set. అంటే ఈ లాస్ట్ అనే మెథడ్, ఓకే, ఈ లాస్ట్ అనే మెథడ్ ఏం చేస్తుందంటే లాస్ట్ ఎలిమెంట్ని రిటర్న్ చేస్తుంది ఫ్రమ్ సెట్ ఆఫ్ మ్యాచ్డ్ ఎలిమెంట్స్. అంటే సెట్ ఆఫ్ మ్యాచ్డ్ ఎలిమెంట్స్ నుంచి లాస్ట్ ఎలిమెంట్ని కనుక రిటర్న్ చేయాలి అంటే మీరు ఉపయోగించవలసిన మెథడ్ ఏంటంటే లాస్ట్ మెథడ్. ఓకే, చూడండి ఒకసారి, ఇక్కడ చిన్న మిస్టేక్ పడింది, ఫస్ట్ కాదు ఇది లాస్ట్. నౌ సింటాక్స్ చూడండి, $selector.last ఇలా రాయాలండి, $selector.last. నౌ ఎగ్జాంపుల్ చూడండి, $p.last ఉన్నాం. ఎప్పుడైతే $p అన్నామో మీ డాక్యుమెంట్లో ఉండే అన్ని పారాగ్రాఫ్స్ సెలెక్ట్ అవుతాయి. లాస్ట్ అన్నప్పుడు ఆ సెట్ ఆఫ్ మ్యాచ్డ్ ఎలిమెంట్స్ నుంచి, అంటే అన్ని పారాగ్రాఫ్స్ నుంచి మీకు లాస్ట్ పారాగ్రాఫ్ని సెలెక్ట్ చేస్తుంది. ఎప్పుడైతే $p.last అన్నామో హియర్ ద లాస్ట్ మెథడ్ రిటర్న్స్ ద లాస్ట్ పారాగ్రాఫ్ సింప్లీ. నౌ తర్వాత మెథడ్ చూడండి, jQuery eq మెథడ్. ఆల్రెడీ మనం ప్రీవియస్గా డిస్కస్ చేసాం. ద jQuery eq మెథడ్ ఫిల్టర్స్ ద సెట్ ఆఫ్ మ్యాచ్డ్ ఎలిమెంట్స్ అండ్ రిటర్న్స్ ఓన్లీ వన్ ఎలిమెంట్ విత్ ఏ స్పెసిఫిక్ ఇండెక్స్ నెంబర్. అంటే jQueryలో eq మెథడ్ ఉపయోగించి సెట్ ఆఫ్ మ్యాచ్డ్ ఎలిమెంట్స్ నుంచి, అంటే గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ నుంచి ఓన్లీ ఒక ఎలిమెంట్ని మాత్రమే మనం పికప్ చేయగలుగుతాం, ఒక ఎలిమెంట్ని మాత్రమే మనం సెలెక్ట్ చేయగలుగుతాం. ఇక్కడ ఎలా సెలెక్ట్ చేస్తామంటే బేసింగ్ ఆన్ ఇండెక్స్ నెంబర్. అంటే ఇండెక్స్ నెంబర్ బేస్ చేసుకుని మనం ఏదైనా ఒక ఎలిమెంట్ని సెలెక్ట్ చేయాలన్నప్పుడు ఉపయోగించవలసిన మెథడ్ ఏంటంటే ఈక్యూ మెథడ్. దీని సింటాక్స్ చూడండి, $selector.eq. $selector.eq. నౌ ఎగ్జాంపుల్ చూడండి, $p.eq అన్నాం. ఎప్పుడైతే ఇలా రాసామో మీకు $p అంటే మొత్తం అన్ని పారాగ్రాఫ్స్ సెలెక్ట్ అవుతాయి. కానీ .eq అన్న వెంటనే మనకి ప్రతి
ఎలిమెంట్కి కూడా ఇండెక్స్ ఉంటుందండి. ఇండెక్స్ ఎప్పుడు కూడా 0 నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి $p.eq3 అంటే నీకు పారాగ్రాఫ్ ట్యాగ్ సెలెక్ట్ అవుతుంది. ఎన్నో పారాగ్రాఫ్ సెలెక్ట్ అవుతుందంటే థర్డ్ ఇండెక్స్ ఉండే పారాగ్రాఫ్ సెలెక్ట్ అవుతుంది. థర్డ్ ఇండెక్స్ అంటే పారాగ్రాఫ్ అంటే ఇండెక్స్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మీకు ఎన్నో పారాగ్రాఫ్ సెలెక్ట్ అవుతుందంటే 4th పారాగ్రాఫ్ సెలెక్ట్ అవుతుందని మనం చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ jQuery has method. The jQuery has method filters the set of matched elements, okay, and returns only those elements that has the specified descendant element. చూడండి, ఈ jQuery హ్యాస్ అనే మెథడ్ ఫిల్టర్ చేస్తుందంట సెట్ ఆఫ్ మ్యాచ్డ్ ఎలిమెంట్స్ని. ఏ విధంగా ఫిల్టర్ చేస్తుందంటే అండ్ రిటర్న్స్ ఓన్లీ దోస్ ఎలిమెంట్స్ దట్ హ్యాస్ ద స్పెసిఫైడ్ డిసెండెంట్ ఎలిమెంట్. అంటే మీరు ఏదైతే డిసెండెంట్ ఎలిమెంట్గా ఉందో లేదో చెక్ చేద్దాం అనుకుంటున్నారో ఆ డిసెండెంట్ ఎలిమెంట్ ఉన్న ఎలిమెంట్స్ని మాత్రమే ఇది రిటర్న్ చేస్తుంది. చూడండి, ఒకసారి సింపుల్గా ఇలా రాస్తున్నానండి. ఎగ్జాంపుల్ చూడండి, $p.has అన్నాం. సో ఎప్పుడైతే మీరు ఇలా రాశారో ఇక్కడ పారాగ్రాఫ్ ట్యాగ్స్ సెలెక్ట్ అవుతాయి. ఏ పారాగ్రాఫ్ ట్యాగ్స్ సెలెక్ట్ అవుతాయి అంటే నీకు పారాగ్రాఫ్ ట్యాగ్లో స్పాన్ ట్యాగ్ ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే సెలెక్ట్ అవుతాయి. ఓకే, ఏ పారాగ్రాఫ్ ట్యాగ్స్ సెలెక్ట్ అవుతాయండి? పారాగ్రాఫ్ ట్యాగ్ లోపల స్పాన్ ఎలిమెంట్స్ ఉన్న పారాగ్రాఫ్స్ సెలెక్ట్ అవుతాయి. చూడండి, ఇట్ సెలెక్ట్ పారాగ్రాఫ్స్ దట్ ఆర్ హ్యావింగ్ స్పాన్ ఎలిమెంట్. చూడండి, $p.has అంటే ఇట్ సెలెక్ట్ పారాగ్రాఫ్ దట్ మస్ట్ హ్యాస్ స్పాన్ ఎలిమెంట్. అంటే పారాగ్రాఫ్ ట్యాగ్ లోపల స్పాన్ ఎలిమెంట్ ఉంటే ఆ పారాగ్రాఫ్ని సెలెక్ట్ చేయమని మీనింగ్. ఓకే, నౌ jQuery not method. The jQuery not method ఫిల్టర్ ద సెట్ ఆఫ్ మ్యాచ్డ్ ఎలిమెంట్స్. అంటే jQuery not method ఏం చేస్తుందంటే మ్యాచ్డ్ ఎలిమెంట్స్ని ఫిల్టర్ చేస్తుంది. అండ్ రిటర్న్స్ ఆల్ ద ఎలిమెంట్స్ దట్ డజంట్ మీట్ ద స్పెసిఫైడ్ కండిషన్. అంటే ఈ jQuery నాట్ మెథడ్కి మనం ఒక పర్టికులర్ కండిషన్ చెప్తాం, ఆ కండిషన్ని మీట్ అవని ఎలిమెంట్స్ని రిటర్న్ చేస్తుంది. ఓకే, ఇట్ కెన్ టేక్ సెలెక్టర్ ఆర్ ఫంక్షన్ యాజ్ ఇట్స్ ఆర్గ్యుమెంట్. సో ఈ నాట్ అనే మెథడ్ ఒక సెలెక్టార్ని కానీ లేదా ఒక ఫంక్షన్ని కానీ ఆర్గ్యుమెంట్గా తీసుకుంటుందండి. నా ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, $li డాట్ నాట్ ఆఫ్ ఈవెన్ అని రాసాం. చూడండి, $li డాట్ నాట్ ఆఫ్ అని చెప్పి కోలన్ ఈవెన్ అని రాసాం. దీని మీనింగ్ ఏంటంటే li ట్యాగ్ని సెలెక్ట్ చేయమని. చూడండి, ఇక్కడ నాట్ లోపల ఒక కండిషన్ చెప్పాం, కోలన్ ఈవెన్ అన్నాం. అంటే ఈవెన్ li ట్యాగ్స్ని తప్పించి మిగిలిన li ట్యాగ్స్ సెలెక్ట్ అవుతాయి. చూడండి, ఇట్ సెలెక్ట్ li ట్యాగ్స్. సింపుల్గా ఏ ట్యాగ్స్ సెలెక్ట్ అవుతాయంట? li ట్యాగ్స్ సెలెక్ట్ అవుతాయి. సో ఆ li ట్యాగ్స్ ఏమవ్వాలి? ఈవెన్ అవ్వకూడదు. సో ఈవెన్ అవ్వకూడదంటే ఫస్ట్ li ట్యాగ్కి ఇండెక్స్ 0 ఉంటుందండి, రెండో దానికి 1, మూడో దానికి 2, తర్వాత దానికి 3, ఇలా కంటిన్యూ అవుతుంది కదా. సో ఈవెన్ li ట్యాగ్స్ అంటే ఇండెక్స్ 0, ఇండెక్స్ 2, ఇండెక్స్ 4, ఇండెక్స్ 6 ఇలాగా. అంటే ఈవెన్ li ట్యాగ్స్ తప్పించి రిమైనింగ్ li ట్యాగ్స్ని సెలెక్ట్ చేయి. సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ li ట్యాగ్స్ సెలెక్ట్ అవుతాయి. ఏ li ట్యాగ్స్ సెలెక్ట్ అవుతాయి అంటే వాటి యొక్క ఇండెక్స్ ఆడ్ నెంబర్స్ అవ్వాలి. అంటే 1, 3, 5 ఉండే li ట్యాగ్స్, ఇండెక్స్ వాల్యూ 1, 3, 5 ఉండే li ట్యాగ్స్ని సెలెక్ట్ చేస్తుంది ఈ నాట్ మెథడ్. ఓకే, నౌ దీని తర్వాత మెథడ్ చూడండి, ఇంపార్టెంట్ మెథడ్, ఫిల్టర్ మెథడ్. ద ఫిల్టర్ మెథడ్ రిటర్న్స్ ద ఎలిమెంట్స్ దట్ మ్యాచ్ ఎ సర్టెన్ క్రైటీరియా. అంటే ఫిల్టర్ మెథడ్ ఏం చేస్తుందంటే ఎలిమెంట్స్ని రిటర్న్ చేస్తుంది. ఏ విధంగా రిటర్న్ చేస్తుందంటే ఒక పర్టికులర్ కండిషన్ని బేస్ చేసుకుని ఇది ఎలిమెంట్స్ని ఫిల్టర్ చేస్తుంది. ద ఫిల్టర్ మెథడ్ ఫిల్టర్స్ ద ఎలిమెంట్స్ అండ్ రిటర్న్స్ ద ఎలిమెంట్స్ దట్ మ్యాచ్ ఎ సర్టెన్ క్రైటీరియా. అంటే ఫిల్టర్ మెథడ్ ఒక పర్టికులర్ కండిషన్ని బేస్ చేసుకుని ఆ కండిషన్ సాటిస్ఫై చేసే ఎలిమెంట్స్ని రిటర్న్ చేస్తుంది. దిస్ మెథడ్ లెట్స్ యూ స్పెసిఫై ఏ క్రైటీరియా. ఈ మెథడ్లో ఖచ్చితంగా మీరు క్రైటీరియాని స్పెసిఫై చేయాలి. హియర్ క్రైటీరియా అంటే నథింగ్ బట్ ఏ కండిషన్.
ఎలిమెంట్స్ దట్ డోంట్ మ్యాచ్ క్రైటీరియా ఆర్ రిమూవ్డ్ ఫ్రమ్ ద సెలక్షన్. అంటే ఎలిమెంట్స్ ఏవైతే క్రైటీరియాని మీట్ అవ్వలేదో, క్రైటీరియాకి మ్యాచ్ అవ్వలేదో ఆ ఎలిమెంట్స్ అన్నీ కూడా సెలక్షన్ నుంచి రిమూవ్ అవుతాయి. అండ్ దోస్ దట్ మ్యాచ్ విల్ బి రిటర్న్. అంటే మనం ఈ ఫిల్టర్ మెథడ్లో ఒక కండిషన్ని స్పెసిఫై చేస్తామండి. ఏ ఎలిమెంట్స్ అయితే కండిషన్ని మీట్ అవుతాయో ఆ ఎలిమెంట్స్ని మీకు ఫిల్టర్ మెథడ్ రిటర్న్ చేస్తుంది. ఏ ఎలిమెంట్స్ అయితే కండిషన్ని మీట్ అవ్వవో వాటిని ఇగ్నోర్ చేస్తుంది. ఓకే, దిస్ మెథడ్ ఆఫెన్ యూజ్డ్ టు నారో డౌన్ సెర్చ్ ఫర్ అన్ ఎలిమెంట్ ఇన్ ద గ్రూప్ ఆఫ్ సెలెక్టెడ్ ఎలిమెంట్స్. సో ఈ ఫిల్టర్ మెథడ్ కూడా ఎందుకంటే గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు ఆ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ నుంచి మనకి కావాల్సినటువంటి ఎలిమెంట్ని సెలెక్ట్ చేయడానికి ఈ ఫిల్టర్ మెథడ్ని ఉపయోగిస్తాం. చూడండి, ఈ ఫిల్టర్ మెథడ్ యొక్క సింటాక్స్ ఎలా ఉంటుందండి. డాలర్ ఆఫ్ సెలెక్టర్ డాట్ ఫిల్టర్, లోపల ఏం చెప్పాలంటే క్రైటీరియా కమా ఫంక్షన్ ఆఫ్ ఇండెక్స్. ఓకే, సో ఇది దీని యొక్క సింటాక్స్ అండి. డాలర్ ఆఫ్ సెలెక్టర్ డాట్ ఫిల్టర్. ఓకే, విత్ ఇన్ బ్రాకెట్లో పారామీటర్స్గా ఏమేం చెప్పాలంటే క్రైటీరియా కామా ఫంక్షన్ ఆఫ్ ఇండెక్స్. హియర్ పారామీటర్స్ ఆర్ ఆప్షనల్. ఫస్ట్ పారామీటర్, సెకండ్ పారామీటర్. చూడండి ఇక్కడ పారామీటర్స్ చూడండి. క్రైటీరియా చూడండి, ఇట్ స్పెసిఫైస్ ఏ సెలెక్టార్ ఎక్స్ప్రెషన్. క్రైటీరియా అంటే నథింగ్ బట్ కండిషన్ అండి. ఆ కండిషన్ ఏమవచ్చు అంట, ఒక సెలెక్టార్ ఎక్స్ప్రెషన్ అవ్వచ్చు, లేదా jQuery ఆబ్జెక్ట్ అవ్వచ్చు, లేదా అదర్ ఎలిమెంట్స్ అయినా అవ్వచ్చు. టు బి రిటర్న్ ఫ్రమ్ ఏ గ్రూప్ ఆఫ్ సెలెక్టెడ్ ఎలిమెంట్స్. అంటే క్రైటీరియా మనం ఏం చెప్తామంటే ఒక సెలెక్టార్ ఎక్స్ప్రెషన్ని కానీ లేదా ఒక jQuery ఆబ్జెక్ట్ని కానీ అదర్ ఎలిమెంట్స్ని కానీ స్పెసిఫై చేస్తాం. మనం చెప్పిన క్రైటీరియాని బేస్ చేసుకుని మనకి ఫిల్టర్ మెథడ్ కావాల్సినటువంటి ఎలిమెంట్ని రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ సెకండ్ పారామీటర్ చూడండి, ఫంక్షన్ ఆఫ్ ఇండెక్స్. ఫంక్షన్ ఆఫ్ ఇండెక్స్లో భాగంగా ఇట్ స్పెసిఫైస్ ఏ ఫంక్షన్ టు రిటర్న్ ఫర్ ఈచ్ ఎలిమెంట్ ఇన్ ద సెట్. అంటే ఇక్కడ క్రైటీరియా కామా ఫంక్షన్ ఆఫ్ ఇండెక్స్ అన్నాం కదా. సో ఇక్కడ ఫంక్షన్ ఆఫ్ ఇండెక్స్ అనేది నథింగ్ బట్ ఆప్షనల్. సో ఒకవేళ మనం ఫంక్షన్ కనుక రాసినట్లయితే మనం రాసినటువంటి ఫంక్షన్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఫిల్టర్ మెథడ్ ఎన్ని ఎలిమెంట్స్ని అయితే మనకి రిటర్న్ చేస్తుందో అన్నిసార్లు కూడా ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇట్ స్పెసిఫైస్ ఏ ఫంక్షన్ టు రన్ ఫర్ ఈచ్ ఎలిమెంట్ ఇన్ ద సెట్. అంటే మ్యాచ్డ్ ఎలిమెంట్ సెట్లో ఉండే ప్రతి ఎలిమెంట్కి కూడా ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ ద ఫంక్షన్ రిటర్న్స్ ట్రూ ద ఎలిమెంట్ ఈజ్ కెప్ట్, అదర్వైజ్ ఇట్ ఈస్ రిమూవ్డ్. అంటే ఒకవేళ ఫంక్షన్ కనుక ట్రూని రిటర్న్ చేసినట్లయితే ఆ మ్యాచ్డ్ సెట్లో ఎలిమెంట్ ఉంటుంది. ఒకవేళ ఫాల్స్ కనుక రిటర్న్ చేసినట్లయితే ఎలిమెంట్ రిమూవ్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఫంక్షన్ ఆఫ్ ఇండెక్స్ని బేస్ చేసుకుని కూడా మనం ఫిల్టర్ చేస్తాం. ఇక్కడ రాసిన ఫంక్షన్ మ్యాచ్డ్ ఎలిమెంట్ సెట్లో ప్రతి ఎలిమెంట్కి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఆ ఫంక్షన్ ట్రూ రిటర్న్ చేసింది అనుకోండి, మనం ఓకే ట్రూ రిటర్న్ చేసింది అనుకోండి, ఆ మ్యాచ్డ్ సెట్లో ఆ ఎలిమెంట్ ఉంటుంది. ఒకవేళ ఫాల్స్ కనుక రిటర్న్ చేసినట్లయితే ఆ ఎలిమెంట్ ఉండదు. చూడండి, ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ పారామీటర్ చూడండి, ఇండెక్స్. ఇక్కడ ఇండెక్స్ ఏం చెప్తుందంటే పొజిషన్, ఎలిమెంట్ యొక్క పొజిషన్ని స్పెసిఫై చేస్తుంది. ఓకే, చూడండి ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ నోట్, చిన్న నోట్ ఉంది ఇక్కడ. టు స్పెసిఫై మోర్ దాన్ వన్ క్రైటీరియా. చూడండి, ఇక్కడ క్రైటీరియా ప్లేస్లో మనం ఒకటి కన్నా ఎక్కువ కండిషన్లు కనుక ఇవ్వాలి అంటే మిమ్మల్ని ఏం ఉపయోగించమంటున్నాడంటే కామా యూజ్ చేయమని చెప్తున్నాడు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, డాలర్ ఆఫ్ పీ డాట్ ఫిల్టర్ అని చెప్పి విత్ ఇన్ కోట్స్లో నేను ఏం రాసాను చూడండి, డాట్ ఫస్ట్ అని రాశాను. సో ఎప్పుడైతే మీరు ఇలా రాశారో దీని మీనింగ్ ఏంటంటే ఇది పారాగ్రాఫ్ ట్యాగ్స్ని సెలెక్ట్ చేస్తుంది మొత్తం. దాని మీద మనం ఏ మెథడ్ అప్లై చేసాం, ఫిల్టర్ మెథడ్. ఫిల్టర్ లోపల మనం ఒక క్రైటీరియా చెప్పాం. క్రైటీరియా ప్లేస్లో ఏం రాసామండి, విత్ ఇన్ డబుల్ కోట్స్లో డాట్ ఫస్ట్ అని రాసాం. సో ఇట్ ఈజ్ ఏ సెలెక్టార్ ఎక్స్ప్రెషన్. దీని మీనింగ్ ఏంటంటే ఇట్ సెలెక్ట్ పారాగ్రాఫ్స్. ఓకే, పారాగ్రాఫ్ ట్యాగ్స్ని సెలెక్ట్ చేయి. ఏ పారాగ్రాఫ్ ట్యాగ్ని సెలెక్ట్ చేయమన్నామంటే దాని యొక్క క్లాస్ అట్రిబ్యూట్ ఉండాలి. ఆ పారాగ్రాఫ్
ట్యాగ్కి ఖచ్చితంగా క్లాస్ యాట్రిబ్యూట్ ఉండాలి. ఆ క్లాస్ యాట్రిబ్యూట్ వాల్యూ ఏమవ్వాలంటే ఫస్ట్ అవ్వాలి. సో ఆ పారాగ్రాఫ్ ట్యాగ్స్ని సెలెక్ట్ చేయి. చూడండి ఇక్కడ కండిషన్ ఏంటంటే $p.filterOf అని చెప్పి డాట్ ఫస్ట్ అన్నాం. ఇక్కడ డాట్ ఫస్ట్ అనేది కండిషన్. దీని మీనింగ్ ఏంటంటే నువ్వు పారాగ్రాఫ్ ట్యాగ్ని సెలెక్ట్ చెయ్యి ఫస్ట్. ఆ పారాగ్రాఫ్ ట్యాగ్స్ని ఏ విధంగా ఫిల్టర్ చేయమని చెప్తున్నాడంటే ఆ పారాగ్రాఫ్ ట్యాగ్కి క్లాస్ యాట్రిబ్యూట్ వాల్యూ ఫస్ట్ అవ్వాలి. వాటిని మాత్రమే నాకు ఫిల్టర్ చేసి ఇవ్వమని అడుగుతున్నాం అనమాట. నౌ చూడండి, ఇట్ ఫిల్టర్స్ ద పారాగ్రాఫ్. ఓకే, ఇట్ ఫిల్టర్స్ ద పారాగ్రాఫ్ అంటే పారాగ్రాఫ్ ట్యాగ్స్ని ఫిల్టర్ చేస్తుంది. హ్యావింగ్ క్లాస్ నేమ్ ఫస్ట్ అంటే ఆ పారాగ్రాఫ్ ట్యాగ్ యొక్క పేరు, ఆ పారాగ్రాఫ్ ట్యాగ్కి ఖచ్చితంగా క్లాస్ నేమ్ ఏమవ్వాలంట ఫస్ట్ అవ్వాలి. వాటిని మాత్రం మీకు రిటర్న్ చేస్తుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ $p.filterOf#id1. సో ఇక్కడ కూడా పారాగ్రాఫ్ ట్యాగ్ని సెలెక్ట్ చేయి. సో ఏ పారాగ్రాఫ్ ట్యాగ్ని సెలెక్ట్ చేయమంటున్నావు అంటే ఏ పారాగ్రాఫ్ ట్యాగ్ యొక్క ఐడి వాల్యూ ID1 అవుతుందో ఆ పారాగ్రాఫ్ ట్యాగ్ని సెలెక్ట్ చెయ్యి. ఓకే, ఇక్కడ కండిషన్ ఏంటండి #ID1. సో ఇది సెలెక్టర్ ఎక్స్ప్రెషన్. దీని మీనింగ్ ఏంటంటే నువ్వు పారాగ్రాఫ్ ట్యాగ్ని సెలెక్ట్ చేయి. ఏ పారాగ్రాఫ్ ట్యాగ్ని సెలెక్ట్ చేయమంటున్నావు అంటే దాని యొక్క ఐడి వాల్యూ ఖచ్చితంగా ఏమవ్వాలి ID1 అవ్వాలి. సో పైన క్లాస్ వాల్యూ ఏమవ్వాలి ఫస్ట్ అవ్వాలి. వాటిని సెలెక్ట్ చేయి. చూడండి, ఇట్ ఫిల్టర్స్ ద పారాగ్రాఫ్ హ్యావింగ్ ID = ID1 అంటే ఐడి వాల్యూ ID1 అయిన పారాగ్రాఫ్ ట్యాగ్ని ఫిల్టర్ చేసి నాకు రిటర్న్ చేయమని మీనింగ్. నెక్స్ట్ తర్వాత మెథడ్ చూడండి, లొకేటింగ్ డిసెండెంట్ ఎలిమెంట్స్. సో మనకి ఒక ఎలిమెంట్ లోపల ఎలిమెంట్ ఉన్నట్లయితే అంటే ఫర్ ఎగ్జాంపుల్ పారాగ్రాఫ్ ట్యాగ్ లోపల స్పాన్ ట్యాగ్ కానీ లేదా డివ్ ట్యాగ్ లోపల పారాగ్రాఫ్ ట్యాగ్ కానీ ఉన్నప్పుడు అంటే ఒక ఎలిమెంట్ లోపల ఇంకొక ఎలిమెంట్ ఉన్నప్పుడు వాటిని మనం ఏమంటాం అంటే డిసెండెంట్స్ అంటాం. ఆ డిసెండెంట్ ఎలిమెంట్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఫైండ్ అనే మెథడ్ ఉందండి. చూడండి, లొకేటింగ్ డిసెండెంట్ ఎలిమెంట్స్. సో డిసెండెంట్ అంటే ఒక ఎలిమెంట్ లోపల ఇంకొక ఎలిమెంట్ ఉన్నట్లయితే ఇన్నర్గా ఉండే ఎలిమెంట్స్ని మనం ఏమంటామంటే డిసెండెంట్స్ అంటాం. సో ప్రీవియస్గా మనం జేక్వెరీ డామ్ ట్రీ చెప్పినప్పుడు ఆ డామ్ ట్రీలో ఉంటుంది, ఒకసారి చూడండి. నౌ మనం డిసెండెంట్ ఎలిమెంట్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగించవలసిన మెథడ్ ఏంటంటే ఫైండ్. ద ఫైండ్ మెథడ్ కెన్ బి యూజ్డ్ టు లొకేట్ ఆల్ ద డిసెండెంట్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ పర్టిక్యులర్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్. అంటే ఒక ఎలిమెంట్ లోపల ఏ ఎలిమెంట్స్ అయితే డిసెండెంట్గా ఉన్నాయో ఆ డిసెండెంట్ ఎలిమెంట్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఆ డిసెండెంట్ ఎలిమెంట్ని సెలెక్ట్ చేయడానికి మనం ఉపయోగించే మెథడ్ ఏంటంటే ఫైండ్. బై యూజింగ్ ఫైండ్ మెథడ్ యూ కెన్ లొకేట్ ద డిసెండెంట్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎ పర్టిక్యులర్ ఎలిమెంట్. అంటే ఒక ఎలిమెంట్ లోపల ఉండే ఎలిమెంట్స్ని ఒక ఎలిమెంట్ లోపల ఇన్నర్గా ఉండే ఎలిమెంట్స్ని ఏమంటాం డిసెండెంట్స్ అంటాం. ఓకే, డిసెండెంట్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఉపయోగించవలసిన మెథడ్ ఏంటంటే ఫైండ్ మెథడ్. బై యూజింగ్ ఫైండ్ మెథడ్ యూ కెన్ ఫైండ్ ద డిసెండెంట్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎ పర్టిక్యులర్ ఎలిమెంట్. చూడండి సింటాక్స్ చూడండి, $selector.findOfFilter. ఓకే, హియర్ ఫిల్టర్ ఈజ్ ఏ రిక్వైర్డ్ పారామీటర్. ఈ ఫిల్టర్ అనే పారామీటర్ ఖచ్చితంగా మనం స్పెసిఫై చేయాలి. ఇట్ ఈజ్ ఏ సెలెక్టార్ ఎక్స్ప్రెషన్. ఫిల్టర్ ఏమవచ్చు అంట సెలెక్టార్ ఎక్స్ప్రెషన్ అవ్వచ్చు, లేదా ఒక ఎలిమెంట్ అవ్వచ్చు, లేదా jQuery ఆబ్జెక్ట్ అవ్వచ్చు. ఓకే, నౌ ఎగ్జాంపుల్ చూడండి, $ul.findOfSpan. సో దీని మీనింగ్ ఏంటంటే దీని మీనింగ్ చూడండి. సో $ul.findOfSpan. It returns all span elements that are descendants of UL. చూడండి, ఏ UL ట్యాగ్ లోపల అయితే స్పాన్ ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ స్పాన్ ఎలిమెంట్స్ని ఫైండ్ అవుట్ చెయ్యి. అంటే UL ట్యాగ్ లోపల ఏముండాలి, ఇక్కడ స్పాన్ ఎలిమెంట్స్ ఉండాలి. ఆ స్పాన్ ఎలిమెంట్స్ని ఇది లొకేట్ చేస్తుంది, ఆ స్పాన్ ఎలిమెంట్స్ని ఫైండ్ అవుట్ చేస్తుంది. ఓకే, $ul.findOfSpan అంటే ఇక్కడ స్పాన్ ఎలిమెంట్ అనేది UL లోపల ఉండాలి. ఏ UL ట్యాగ్ లోపల అయితే స్పాన్ ఎలిమెంట్స్ ఉంటాయో ఓకే UL ట్యాగ్ లోపల ఉండే స్పాన్ ఎలిమెంట్స్ని ఇది ఫైండ్ అవుట్ చేస్తుంది. ఇప్పుడు మనం ఫిల్టరింగ్ మెథడ్స్ మీద ఎగ్జాంపుల్స్ రాద్దాం చూడండి. ఓకే, ఇప్పుడు నేను కరెంట్గా
jQuery ఫైల్ని ఇంక్లూడ్ చేస్తాను, jQuery లైబ్రరీని ఇంక్లూడ్ చేస్తాను. చూడండి, జస్ట్ స్క్రిప్ట్ src ఈక్వల్ టు jQuery -3.2.1.min.js. ఓకే, నేను ఇప్పుడు కరెంట్గా jQuery లైబ్రరీని ఇంక్లూడ్ చేశాను. ఓకే, అవసరమైతే మీరు టైప్ అట్రిబ్యూట్ కూడా రాసుకోవచ్చు, రాకపోయినా పర్లేదు, లేదా టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ ఆర్ జావా స్క్రిప్ట్. ఓకే, నో నీడ్ అండి, టైప్ రాసిన పర్లేదు, రాకపోయినా పర్లేదు. నో ఇప్పుడు మనం ఒక స్క్రిప్ట్ ట్యాగ్ రాద్దాం. సో స్క్రిప్ట్ ట్యాగ్ ఓపెన్ చేసి స్క్రిప్ట్ ట్యాగ్ పెట్టాను ఫర్ ఎందుకంటే jQuery స్టేట్మెంట్స్ రాయడానికి. నా ఇప్పుడు నేను కరెంట్గా HTML కూడా రాస్తున్నాను. చూడండి, జస్ట్ నేను ఏం రాస్తున్నాను, పి పారాగ్రాఫ్ ట్యాగ్ వెబ్ టెక్నాలజీ సార్ అని చెప్పి వెబ్ టెక్నాలజీ సార్ అని చెప్పి నేను ఏం రాస్తున్నాను చూడండి. జస్ట్ ఒక అన్ఆర్డర్ లిస్ట్ తీసుకున్నాను, జస్ట్ ఒక అన్ఆర్డర్ లిస్ట్. చూడండి, వెబ్ టెక్నాలజీస్ అని చెప్పి ఒక అన్ఆర్డర్ లిస్ట్ క్రియేట్ చేసిన UL ట్యాగ్ LI HTML CSS జావా స్క్రిప్ట్ jQuery AngularJS. అలాగే రైట్ వన్ మోర్. సో ఇంకోటి రాద్దామండి, జస్ట్ ఏం రాస్తున్నానంటే రియాక్ట్ JS అని చెప్పి రాస్తున్నాను. దీస్ ఆర్ ఆల్ ద వెబ్ టెక్నాలజీస్. ఇప్పుడు మనం ఏం చేద్దాం చూడండి, ఎగ్జాంపుల్ ఆన్ ఫస్ట్ లాస్ట్ EQ మెథడ్స్. ఇప్పుడు ఫస్ట్ లాస్ట్ EQ మెథడ్స్ మీద ఎగ్జాంపుల్ రాస్తున్నాను. చూడండి, నా కరెంట్గా నేను jQuery కోడ్ రాస్తున్నాను. నా చూడండి, ఇప్పుడు $document.ready ఫంక్షన్ ఆఫ్ అని చెప్పి జస్ట్ నేను కోడ్ రాస్తాను. చూడండి, $li డాట్ ఫస్ట్ అని చెప్పి రాశాను. $li.first .css అని చెప్పి ఓకే, బ్యాక్గ్రౌండ్ ఐఫన్ కలర్ అని చెప్పి నేను ఏం రాస్తానంటే గ్రీన్ అని రాశాను. చూడండి, ఎప్పుడైతే ఇలా రాశానో ఓకే, ఇది ఏం చేస్తుందంట, ఇట్ సెలెక్ట్స్ ఫస్ట్ LI ఐటెం. ఓకే, అంటే ఫస్ట్ ఐటెం LI ట్యాగ్స్లో ఫస్ట్ LI ట్యాగ్ని సెలెక్ట్ చేస్తుంది. ఫస్ట్ LI ట్యాగ్, సో ఫస్ట్ LI ట్యాగ్ని సెలెక్ట్ చేస్తుంది. ఒకసారి ఇప్పుడు దీని అవుట్పుట్ చూడండి. దీని అవుట్పుట్ మనం బ్రౌజర్లో చూద్దాం. సో బ్రౌజర్లో జస్ట్ FI చూడండి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ LI ట్యాగ్కి బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమి అప్లై అయిందండి, గ్రీన్ అప్లై అయింది. ఇప్పుడు ఇదే మనం ఈ స్టేట్మెంట్ ఏం చేద్దాం అంటే జస్ట్ ఐ విల్ రైట్ వన్ మోర్ స్టేట్మెంట్. చూడండి, ఇప్పుడు నేను ఏం రాస్తాను చూడండి, $li.last. ఓకే, సో బ్యాక్గ్రౌండ్ ఐఫన్ కలర్ అని చెప్పి నేను ఏం రాస్తానంటే పింక్ అని రాశాను. బ్యాక్గ్రౌండ్ ఐఫన్ కలర్ పింక్. సో $li.last అంటే ఇట్ సెలెక్ట్స్ లాస్ట్ LI ట్యాగ్. సో లాస్ట్ LI ట్యాగ్ని సెలెక్ట్ చేస్తుందండి. సో కరెంట్గా లాస్ట్ ఎలిమెంట్ ఏదండి, రియాక్ట్ JS. దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చి మీకు ఏం అప్లై అవుద్ది అంటే పింక్ అప్లై అవుద్ది. జస్ట్ ప్రెస్ F5 ప్రెస్ చేయండి, రిఫ్రెష్ చేయండి. చూడండి, రిఫ్రెష్ చేసేటప్పటికి లాస్ట్ LI ఐటెంకి ఏమొచ్చిందండి, ఏమొచ్చింది, బ్యాక్గ్రౌండ్ కలర్ పింక్ అప్లై అయింది. ఇప్పుడు నేను నెక్స్ట్ చూడండి ఏం రాస్తాను, $li డాట్ ఓకే EQ మెథడ్ రాస్తాను. EQకి ఖచ్చితంగా మనం ఏం స్పెసిఫై చేయాలంటే ఇండెక్స్ మెథడ్ చెప్పాలి. సో EQ ఆఫ్ ఇండెక్స్ కదండి. సో EQ ఆఫ్ ఇండెక్స్. $li డాట్ EQ ఆఫ్ అని చెప్పి EQ ఆఫ్ 3 అన్నాను. EQ ఆఫ్ 3 ఓకే, ఇది ఏం చేస్తుందంట, ఇట్ సెలెక్ట్స్ LI ట్యాగ్ ఎట్ థర్డ్ ఇండెక్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఫోర్త్ LI సెలెక్ట్ అవుతుందండి. ఏం సెలెక్ట్ అవుతుంది, ఫోర్త్ LI. ఓకే, దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ మనం ఏమి ఇద్దామంటే సమ్ ఎల్లో అని ఇద్దామండి. బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో అని ఇచ్చాను. చూడండి, ఎప్పుడైతే ఇలా రాశానో నాకు ఫోర్త్ LI ఐటెం ఏదండి, jQuery. ఆ jQueryకి మీకు బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చి ఏం అప్లై అవుద్ది అంటే ఎల్లో అప్లై అవుద్ది. చూడండి, బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమొచ్చింది,
ఇల్లు. ఓకే, సో ఇవి వీటి మీద ఎగ్జాంపుల్ అండి, ఫస్ట్ లాస్ట్ ఈక్యూ మెథడ్స్. ఓకే, నా నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ నేను ఒకసారి దీన్ని సేవ్ చేసి కోడ్ మాడిఫై చేస్తాను. సో జస్ట్ ఐ విల్ సేవ్ 2.html అని సేవ్ చేస్తాను. నా నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి ఇప్పుడు. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్లో మనం చెప్పబోయేది ఏంటంటే ఎగ్జాంపుల్ ఆన్ నాట్ మెథడ్ అండ్ హ్యాస్ మెథడ్. నాట్ మెథడ్ అండ్ హ్యాస్ మెథడ్. సో నాట్ మెథడ్ మీద హ్యాస్ మెథడ్ మీద మనం ఎగ్జాంపుల్ చెప్దాం. ఓకే, ఇక్కడ వెబ్ టెక్నాలజీస్ అని వచ్చింది కదా. సో ఇప్పుడు ఈ వెబ్ టెక్నాలజీస్లో నాకు ఐటమ్స్ ఉన్నాయి కదండి. ఇక్కడ ఎల్ఐకి క్లాస్ అని చెప్పి నేను ఏం రాస్తాను చూడండి. దీనికి జస్ట్ క్లాస్ ఏ అని రాశాను. లాస్ట్ దానికి ఐడి ఇస్తున్నానండి. ఐడి అని చెప్పి నేను ఏం రాస్తున్నానంటే ID1 అని ఇచ్చానండి. ఓకే, ID1. ఇప్పుడు మనం రాసే మెథడ్ ఏంటంటే ఎగ్జాంపుల్ ఆన్ నాట్ మెథడ్. సో నాట్ మెథడ్ మీద ఎగ్జాంపుల్ రాస్తున్నాం చూడండి. సో సేమ్ వెబ్ టెక్నాలజీస్ ఇక్కడ ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటిదే, ఇక్కడ ఎల్ఐ ట్యాగ్కి ఒక క్లాస్ అట్రిబ్యూట్ యాడ్ చేశాను. క్లాస్ వాల్యూ ఏమి ఇచ్చానండి, ఏ ఇచ్చాను. అలాగే లాస్ట్ ఐడి వాల్యూ ఏమి ఇచ్చానంటే ID1 అని ఇచ్చాను. ఇప్పుడు మనం చెప్పే పాయింట్ జాగ్రత్తగా వినండి. డాలర్ ఆఫ్ ఓకే ఎల్ఐ డాట్ నాట్ అని చెప్పి లోపల సెలెక్టార్ ఎక్స్ప్రెషన్ రాయాలి. $LI.NOT లోపల మనం ఏ ఎక్స్ప్రెషన్ రాయాలంటే సెలెక్టార్ ఎక్స్ప్రెషన్ రాయాలి. ఓకే, నేను ఇక్కడ సెలెక్టార్ ఎక్స్ప్రెషన్ ఏం రాశానంటే .a అని రాశానండి. .a అని చెప్పి .css అని చెప్పి బ్యాక్గ్రౌండ్ కలర్ అని చెప్పి ఏం ఇచ్చానంటే బ్లూ అని ఇచ్చాను. బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ. ఓకే, ఇప్పుడు చెప్పే పాయింట్ వినండి. జస్ట్ సేవ్ చేసాం దీన్ని. సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు దీని యొక్క అవుట్పుట్ చూద్దాం. ఓకే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మీనింగ్ ఏంటి? ఇట్ సెలెక్ట్స్ LI ట్యాగ్. ఓకే, LI ట్యాగ్ హియర్ LI ట్యాగ్ అండ్ ద క్లాస్ attribute value not equal to a. అంటే ఇది ఎల్ఐ ట్యాగ్స్ని సెలెక్ట్ చేస్తుందండి. కానీ సెలెక్ట్ చేసే ఎల్ఐ ట్యాగ్ యొక్క క్లాస్ అట్రిబ్యూట్ ఏమవ్వకూడదంటే ఏ అవ్వకూడదు. ఓకే, ఏ అవ్వకూడదు. చూడండి ఇక్కడ క్లాస్ అట్రిబ్యూట్ దీనికి ఏమి ఇచ్చాను, ఏ అంటే ఇది సెలెక్ట్ అవ్వదండి. జావా స్క్రిప్ట్ సెలెక్ట్ అవ్వదు అంతే తప్ప రిమైనింగ్ అన్నింటికి కూడా మీకు బ్యాక్గ్రౌండ్ కలర్ ఏం అప్లై అవుతుంది అంటే బ్లూ అప్లై అవుతుంది. ఓకే, ఎక్సెప్ట్ జావా స్క్రిప్ట్కి తప్ప మిగిలిన అన్నింటికి కూడా మీకు బ్లూ కలర్ అప్లై అవుతుంది. చూడండి ఇప్పుడు మనం దీని మీద మనం బ్రౌజర్లో ఓపెన్ చేద్దాం దీని యొక్క అవుట్పుట్ని. జస్ట్ 2.html మార్చండి. చూడండి ఒకసారి 2.html మార్చేటప్పటికి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. HTML CSS అని చెప్పి HTML CSSకి ఏం అప్లై అయిందండి, బ్లూ కలర్ అప్లై అయింది బ్యాక్గ్రౌండ్ కలర్. అలాగే రిమైనింగ్ వాటికి కూడా ఏ కలర్ అప్లై అయింది అంటే బ్లూ కలర్ అప్లై అయింది. ఎందుకు అప్లై అయిందండి, ఇక్కడ నాట్ కండిషన్ రాసాం. నాట్ ఆఫ్ డాట్ ఏ అన్నాం. దీని మీనింగ్ ఏంటంటే నాట్ ఆఫ్ డాట్ ఏ అంటే దాని మీనింగ్ ఏంటి? ఓకే, చూడండి దీని మీనింగ్ ఏంటంటే ఎల్ఐ ట్యాగ్స్ని సెలెక్ట్ చేయమని. ఏ ఎల్ఐ ట్యాగ్స్ని సెలెక్ట్ చేయమని? క్లాస్ అట్రిబ్యూట్ వాల్యూ స్మాల్ ఏ అవని ఎల్ఐ ట్యాగ్స్ని సెలెక్ట్ చేయమని. కాబట్టి HTML CSS jQuery AngularJS అవన్నీ సెలెక్ట్ అవుతాయి. HTML CSS jQuery AngularJS React.js వాటన్నిటికి బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చి మీకు ఏం అప్లై అవుతుందంటే బ్లూ అప్లై అవుతుంది. ఓకే, సో చూడండి ఇప్పుడు ఈ నాట్ మెథడ్ని నేను కొంచెం మాడిఫై చేస్తున్నాను. ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే లాస్ట్ ఎల్ఐ ట్యాగ్కి ఐడి వాల్యూ ఏముందండి, ID1 ఉంది. ఇప్పుడు నేను ఏ విధంగా రాస్తాను చూడండి. $LI.NOT అన్నాం కదా, సెలెక్టార్ ఎక్స్ప్రెషన్లో .ఏ అన్నాం. ఇప్పుడు దీన్నే నేను ఏ విధంగా మారుస్తున్నానంటే కామా పెట్టి నేను ఏం రాస్తున్నానంటే #ID1 అని రాసానండి. సో ఎప్పుడైతే ఇలా రాసామో ఇట్ సెలెక్ట్ LI ట్యాగ్స్ అండ్ ద క్లాస్ అట్రిబ్యూట్ వాల్యూ not equal to a and id attribute value not equal to ID1. అంటే
మీకు ఏం సెలెక్ట్ అవుతాయంటే క్లాస్ యాట్రిబ్యూట్ వాల్యూస్ నాట్ క్లాస్ అట్రిబ్యూట్ వాల్యూ ఏ అవ్వకూడదు, అలాగే ఐడి అట్రిబ్యూట్ వాల్యూ ID1 అవ్వకూడదు. ఆ ఎలిమెంట్స్ మాత్రమే మీకు సెలెక్ట్ అవుతాయి. సో ఇప్పుడు మీకు జావా స్క్రిప్ట్ రియాక్ట్ జేఎస్ తప్ప రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్నిటికీ మీకు ఏ కలర్ అప్లై అవుతుందంటే బ్లూ కలర్ అప్లై అవుతుంది. చూడండి ఇప్పుడు మీకు రియాక్ట్ జేఎస్కి వచ్చేటప్పటికి కలర్ అప్లై అవ్వదు. ఈ విధంగా మీకు నాట్ మెథడ్లో మనం ఇలా సెలెక్టర్ ఎక్స్ప్రెషన్ ఈ విధంగా కూడా రాయొచ్చు. ఓకే, ఇప్పుడు నేను దీన్నే ఈ ఫైల్ని ఇంకొకసారి సేవ్ యాజ్ చేస్తున్నాను. చూడండి ఒకసారి జస్ట్ సేవ్ యాజ్ చేసి నేను వన్ మోర్ ఫైల్ రాస్తాను. దీనికి 4.html అని పెడదాం. ఇప్పుడు చూడండి నేను ఏం రాస్తానో అబ్జర్వ్ చేయండి. ఓకే, జస్ట్ నాట్ మెథడ్ చూడండి, డాలర్ ఆఫ్ li, ఓకే, డాట్ నాట్ ఆఫ్ అని చెప్పి చూడండి ఫంక్షన్ ఉపయోగించవచ్చు. ఫంక్షన్ ఆఫ్ ఇండెక్స్ అని చెప్పి, ఓకే, రిటర్న్ ఇండెక్స్ mod 2 ఈజ్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు 0. ఓకే, రిటర్న్ ఇండెక్స్ mod 2 ఈజ్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు 0. డాట్ సిఎస్ఎస్ అని చెప్పి, ఓకే, నేను ఏం రాస్తానంటే కలర్ అని చెప్పి రెడ్ అని రాస్తాను. రెడ్ అని రాశాను. ఒకసారి మనం ఈ విధంగా రాసినప్పుడు ఏం జరుగుతుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే, జస్ట్ సేవ్ చేసాం. ఇప్పుడు చూడండి సేవ్ చేసాం. దీన్ని మనం బ్రౌజర్లో ఓపెన్ చేసి అవుట్పుట్ చూద్దాం. ఓకే, సో బ్రౌజర్లో ఓపెన్ చేయాలి కాబట్టి జస్ట్ ఈ అడ్రస్ బార్లో ఉండే అడ్రస్ని కాపీ చేయండి. కాపీ చేసి, ఓకే, నా ఇక్కడికి వచ్చి జస్ట్ పేస్ట్ చేయండి. ఓకే, పేస్ట్ చేసి ఎంటర్ కొట్టండి. చూడండి ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ CSS, jQuery, రియాక్ట్ జేఎస్ వీటికి మీకు ఏ కలర్స్ అప్లై చేయండి, రెడ్ కలర్ అప్లై అయ్యాయి. సో ఇక్కడ రాసిన స్టేట్మెంట్ వల్ల ఏం జరుగుతుందంటే బికాస్ ఆఫ్ ద అబోవ్ స్టేట్మెంట్ ఓకే, it returns li tags. Okay, it return li tags that are not even index, that are not having even index. ఓకే, అంటే ఏ ఎలిమెంట్స్కి అయితే ఇండెక్స్ వాల్యూ ఓకే, ఏ ఎలిమెంట్స్కి అయితే ఇండెక్స్ వాల్యూ ఈవెన్ నెంబర్ ఉంటుందో ఆ ఎలిమెంట్స్ తప్ప రిమైనింగ్ అన్ని ఎలిమెంట్స్ని సెలెక్ట్ చేస్తుంది. ఓకే, సో మనం రాసిన స్టేట్మెంట్ వల్ల మీనింగ్ అర్థమైందండి. సో ఇక్కడ ఏంటి మీనింగ్, మనం రాసిన స్టేట్మెంట్ వల్ల ఏం జరిగిందంటే ఇక్కడ HTMLకి చూడండి, ఈ HTMLకి ఇండెక్స్ 0 అండి. ఓకే, CSSకి ఇండెక్స్ 1. ఓకే, జావా స్క్రిప్ట్కి నీకు ఇండెక్స్ ఏంటి 2, jQueryకి ఇండెక్స్ 3, AngularJSకి ఇండెక్స్ 4, దీనికి వచ్చి ఇండెక్స్ 5. ఓకే, జస్ట్ సేవ్ చేయండి. మీరు అబ్జర్వ్ చేయండి ఏమవుతున్నాయో. అంటే ఈవెన్ ఇండెక్స్లు తప్ప చూడండి, ఇక్కడ ఈవెన్ ఇండెక్స్ 0, 2, 4 తప్ప రిమైనింగ్ అన్ని ఎలిమెంట్స్ కూడా సెలెక్ట్ అవుతాయి. సో మనం ఈ విధంగా రాయడం వల్ల ఈవెన్ నెంబర్స్కి తప్ప మిగిలినవన్నీ సెలెక్ట్ అవుతాయి. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నేను ఇప్పుడే ఇంకొక చిన్న స్టేట్మెంట్ రాస్తున్నాను చూడండి. LIలో ఏం రాస్తున్నానంటే జస్ట్ ఫంక్షన్ ఉపయోగిస్తున్నాను. li.not ఫంక్షన్ ఆఫ్ ఇండెక్స్ అని చెప్పి చూడండి, రిటర్న్ రిటర్న్ అని చెప్పి డాలర్ ఆఫ్ దిస్ డాట్ టెక్స్ట్ డాట్ లెంగ్త్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు 5. ఓకే, is exactly equal to 5. Now dot CSS అని చెప్పి ఏం రాస్తున్నాను చూడండి, బ్యాక్గ్రౌండ్ ఐఫన్ కలర్ అని చెప్పి నేను ఏం రాశానంటే ఎల్లో అని రాశాను. సో దీని మీనింగ్ ఏంటంటే సో ద కంటెంట్ ఆఫ్ li ట్యాగ్
the content of li tag length is exactly equal to 5 are not selected. అంటే ఏ ఎల్ఐ ట్యాగ్స్లో ఉండే కంటెంట్ యొక్క లెంగ్త్ 5 అవుతుందో అవి తప్ప రిమైనింగ్ అన్నీ కూడా సెలెక్ట్ అవుతాయండి. రిమైనింగ్ అన్నీ కూడా సెలెక్ట్ అవుతాయి. ఓకే, చూడండి ఇక్కడ రాసిన ఫంక్షను చూడండి ఇక్కడ రాసిన ఫంక్షన్ ఏం జరుగుతుందంటే ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుందంటే ప్రతి ఎల్ఐ ట్యాగ్కి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ద అబోవ్ ఫంక్షన్ executes for each li and first li for li1, okay, li1, okay, dollar of this dot text, okay, dollar of this dot text returns, okay, dollar of this dot text returns html, okay, html 0. Its length is 5. Sorry, its length is దీని లెంగ్త్ ఎంత అండి? ఇట్స్ లెంగ్త్ ఈస్ HTML 4 క్యారెక్టర్లు, ఓకే, ఐఫన్ ఒక క్యారెక్టర్, 0 క్యారెక్టర్. ఇట్స్ లెంగ్త్ ఈస్ 6. దెన్ ఇట్ ఈస్ సెలెక్టెడ్. ఓకే, అంటే మీకు ఏ ఎలిమెంట్స్ యొక్క లెంగ్త్ 5 అవదో అవి అన్నీ సెలెక్ట్ అవుతాయండి. ఏ ఎలిమెంట్స్ యొక్క లెంగ్త్ 5 అవుతుందో అవి సెలెక్ట్ అవ్వవు. ఓకే, ఫర్ li2 చూడండి, ఫర్ li2 dollar of this dot length, this dot text returns okay, css -1. its length is దీని లెంగ్త్ ఎంత 5. దెన్ ఇట్ ఈస్ నాట్ సెలెక్టెడ్. సో ఈ విధంగా మీకు ఏ ఎల్ఐ ట్యాగ్లో ఉండే ఐటెం యొక్క లెంగ్త్ అంటే నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ 5 అవ్వదో అవి సెలెక్ట్ అవుతాయండి. ఓకే, జస్ట్ సేవ్ చేయండి. సేవ్ చేసి జస్ట్ ఇక్కడికి వచ్చి మీరు రీఫ్రెష్ చేయండి. చూడండి, రీఫ్రెష్ చేసిన వెంటనే ఫస్ట్ ఐటెం సెలెక్ట్ అయింది. దీని లెంగ్త్ ఎంత అంటే 6. దీని లెంగ్త్ ఓకే, చూడండి, దీని లెంగ్త్ 6, 5 కాదు కదండి. అలాగే దీని లెంగ్త్ కూడా 5 కాదు, దీని లెంగ్త్ 5 కాదు, దీని లెంగ్త్ 5 కాదు, దీని లెంగ్త్ 5 కాదు. ఇక్కడికి వచ్చేటప్పుడు దీని లెంగ్త్ 5 కాబట్టి ఈ ఐటెం మీకు సెలెక్ట్ అవ్వదు. సో ఈ పాయింట్ మీరు గమనించండి. ఓకే, నా ఇప్పుడు మనం హ్యాజ్ మెథడ్ మీద ఎగ్జాంపుల్ రాద్దాం. చూడండి ఒకసారి, ఇక్కడ వెబ్ టెక్నాలజీస్ అని చెప్పి సేమ్ ఇందాక ఎగ్జాంపులే యుఎల్ ట్యాగ్ లోపల ఎల్ఏ ట్యాగ్స్ రాశాను. ఇక్కడ హెచ్టిఎంఎల్కి వచ్చేటప్పటికి హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అని, జేక్వరీకి వచ్చేటప్పటికి జావా స్క్రిప్ట్ లైబ్రరీ అని చెప్పి రాశాను. సో ఇక్కడ ఏ ట్యాగ్ వాడానో చూడండి. ఎల్ఏ ట్యాగ్ లోపల నేను ఏ ట్యాగ్ వాడానండి? స్పాన్ ట్యాగ్ వాడాను. ఓకే, నా ఇప్పుడు నేను ఏ విధంగా రాస్తానో మీరు అబ్జర్వ్ చేయండి. సో ఇప్పుడు చెప్పే పాయింట్ చూడండి. డాలర్ ఆఫ్ అని చెప్పి ఓకే, ఎల్ఐ డాలర్ ఆఫ్ ఎల్ఐ డాట్ హ్యాజ్ అని చెప్పి డాలర్ ఆఫ్ ఎల్ఐ డాట్ హ్యాజ్ స్పాన్ డాట్ సిఎస్ఎస్ అని చెప్పి నేను ఏం రాస్తాను చూడండి. బ్యాక్గ్రౌండ్ ఐఫన్ కలర్ బ్లాక్ ఓకే, కామా కలర్ వైట్. జస్ట్ వీటిని డబుల్ కోట్స్లో ఇవ్వండి. ప్రాపర్టీస్ వాల్యూస్ కదండి, పేర్స్ కదా, కాబట్టి మనం ఈ పేర్స్ని కోలన్తో సపరేట్ చేయాలి. ప్రాపర్టీ వాల్యూ రెండింటిని కూడా డబల్ కోట్స్లో ఉంచాలి. ఓకే, అవి చూడండి, నేను ఇలా రాసినప్పుడు మీకు ఇట్ సెలెక్ట్స్ LI tags that are having span element అంటే చూడండి, ఏ ఎల్ఐ ట్యాగ్లో అయితే స్పాన్ ఎలిమెంట్ ఉంటుందో ఆ స్పాన్ ఎలిమెంట్ ఉన్న ఎల్ఐ ట్యాగ్స్ మీకు సెలెక్ట్ అవుతాయి. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. జస్ట్ సేవ్ చేయండి.
ఇప్పుడు బ్రౌజర్లో అవుట్పుట్ చూడండి. ఓకే, సో ఒకసారి మనం రిఫ్రెష్ చేస్తే మీకు అవుట్పుట్ కనబడుతుంది. చూడండి ఇక్కడ ఏ రెండు సెలెక్ట్ అయ్యండి, HTML jQuery రెండు సెలెక్ట్ అయ్యాయి. ఎందుకంటే ఈ HTML అనే LI ట్యాగ్లో చూడండి, ఈ LI ట్యాగ్లో ఏముందండి, స్పాన్ ట్యాగ్ ఉంది. కాబట్టి LI డాట్ హ్యాజ్ ఆఫ్ స్పాన్ అంటే LI ట్యాగ్ని సెలెక్ట్ చేయి. ఏ LI ట్యాగ్ని సెలెక్ట్ చేయమంటున్నాడు, ఏ LI ట్యాగ్లో అయితే స్పాన్ ఐటమ్ ఉందో ఆ ఐటమ్ని సెలెక్ట్ చేయమని మీనింగ్. సో ఎప్పుడైతే ఇలా రాసామో నీకు ఆటోమేటిక్గా నీకు ఇక్కడ మొదటి LI ట్యాగ్ చూడండి, ఇక్కడ మీకు మొదటి LI ట్యాగ్ అంటే HTML అలాగే jQuery ఉన్న ఆ రెండిట్లోనూ కూడా స్పాన్ ఐటమ్ ఉంది కాబట్టి మీకు ఆ రెండు ఎలిమెంట్స్ కూడా సెలెక్ట్ అవుతాయి. సో ఇలా సెలెక్ట్ అవ్వడం వల్ల మీకు ఆటోమేటిక్గా వాటికి బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చి ఏమొచ్చిందండి, బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్, కలర్ వచ్చి వైట్ అప్లై అయింది. ఓకే, సో ఇది హ్యాజ్ మెథడ్ మీద ఎగ్జాంపుల్. ఇప్పుడు మనం నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. సో ఇప్పుడు చెప్పుకోపోయే ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్ ఫర్ ఫైండింగ్ డిసెండెంట్ ఎలిమెంట్స్. ఒక ఎలిమెంట్ లోపల ఉండే ఎలిమెంట్స్ని చూడండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇప్పుడు చెప్పబోయే ఎగ్జాంపుల్ ఏంటంటే డిసెండెంట్ ఎలిమెంట్స్ని ఫైండ్ అవుట్ చేయడం. సో ఇక్కడ ఏ మెథడ్ వాడతాం అంటే కరెంట్గా మనం ఉపయోగించే మెథడ్ ఏంటంటే ఫైండ్ మెథడ్. ఎగ్జాంపుల్ ఫర్ ఫైండింగ్ డిసెండెంట్ ఎలిమెంట్స్ వీఆర్ యూజింగ్ ఫైండ్ మెథడ్. సో ఏ మెథడ్ వాడతామంట, ఫైండ్ మెథడ్ వాడతాం. ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ డివిజన్ ట్యాగ్ ఉందండి. డివిజన్ ట్యాగ్ లోపల ఏముంది, పారాగ్రాఫ్ ట్యాగ్ ఉంది. ఓకే, పారాగ్రాఫ్ ట్యాగ్ లోపల ఏముంది, స్పాన్ ట్యాగ్ ఉంది. పారాగ్రాఫ్ ట్యాగ్ లోపల స్పాన్ ట్యాగ్. ఓకే, అలాగే మీకు డివిజన్ ట్యాగ్ లోపల పారాగ్రాఫ్ ట్యాగ్ లోపల స్పాన్ ట్యాగ్, అంతేకాకుండా యాంకర్ ట్యాగ్. ఇప్పుడు డివిజన్ ట్యాగ్కి డిసెండెంట్స్ ఏమవుతాయంటే పారాగ్రాఫ్ ట్యాగ్ అవుతుందండి. ఓకే, పారాగ్రాఫ్ ట్యాగ్ అవుతుంది, స్పాన్ ట్యాగ్ అవుతుంది, యాంకర్ ట్యాగ్ అవుతుంది. సో ప్రతిదీ కూడా మీకు ఏమవుతాయంటే డిసెండెంట్స్ అవుతాయి. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ ట్యాగ్ ఈజ్ ద డిసెండెంట్స్. ఇప్పుడు మనం చూడండి నేను ఎలా రాస్తున్నానో, ఫైండ్ మెథడ్ ఎలా ఉపయోగిస్తానో చూడండి. ఇప్పుడు మనం ఫైండ్ మెథడ్ ఉపయోగిద్దాం. జస్ట్ పైన ఒక కామెంట్ రాద్దాం. ఎగ్జాంపుల్ ఆన్ ఫైండ్ మెథడ్. చూడండి, డాలర్ ఆఫ్ డివ్ అని చెప్పి డివ్ డాట్ ఫైండ్ ఆఫ్ పి, డాట్ సిఎస్ఎస్ అని చెప్పి నేను ఏం రాస్తున్నాను చూడండి. కలర్ అని చెప్పి కామా రెడ్ అని రాశాను. కలర్ కామా రెడ్. ఓకే, సో ఇట్ విల్ ఫైండ్ చూడండి, ఇట్ విల్ ఫైండ్ పారాగ్రాఫ్ ట్యాగ్స్ దట్ ఆర్ descendants of div ట్యాగ్. అంటే సింపుల్గా చెప్పాలంటే div ట్యాగ్లో ఉండే పారాగ్రాఫ్ ట్యాగ్స్ అన్నిటిని ఫైండ్ అవుట్ చేస్తుంది. ఇప్పుడు div ట్యాగ్లో ఉండే పారాగ్రాఫ్ ట్యాగ్స్కి మీకు ఏమి అప్లై అవుతుందంటే చూడండి, div ట్యాగ్లో ఉండే పారాగ్రాఫ్ ట్యాగ్స్కి ఏం అప్లై అవుతుందంటే రెడ్ కలర్ అప్లై అవుతుంది. చూడండి, జస్ట్ సేవ్ చేయండి. సేవ్ చేసి బ్రౌజర్ ఓపెన్ చేసి జస్ట్ ఇప్పుడు మీరు అవుట్పుట్ చూద్దాం. సో ఇది 3.html ఫైల్ అండి. జస్ట్ ఇక్కడ బ్రౌజర్లో అడ్రస్ మార్చండి. చూడండి, ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ డివిజన్ ట్యాగ్లో ఉండే అన్ని పారాగ్రాఫ్స్ చూడండి, ఇది ఒక పారాగ్రాఫ్. ఓకే, ఈ పారాగ్రాఫ్ ఎలిమెంట్ మొత్తం అన్నింటికీ కూడా నీకు ఏ కలర్ అప్లై అయిందంటే రెడ్ కలర్ అప్లై అయింది. ఓకే, సో ఆ పాయింట్ ఫైండ్ అవుట్ చేయండి. ఇప్పుడు నేను ఏం రాస్తున్నాను చూడండి. నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి. డాలర్ ఆఫ్ పి డాట్ ఫైండ్ ఆఫ్ స్పాన్, డాట్ సిఎస్ఎస్ అని చెప్పి నేను ఏం రాస్తున్నాను చూడండి. సమ్ బ్యాక్గ్రౌండ్ ఐఫన్ కలర్ కోలన్ ఎల్లో, కామా ఓకే కలర్ కోలన్ అని చెప్పి సమ్
కలర్ కోలన్ అని చెప్పి సమ్ ఏదో ఒక కలర్ ఇవ్వండి, సమ్ పింక్ అనో రెడ్ అనో కలర్ అని చెప్పి గ్రీన్ అని ఇస్తానండి, కలర్ కోలన్ గ్రీన్. సో ఇది ఏం ఫైండ్ అవుట్ చేస్తుంది, ఇట్ ఫైండ్స్ స్పాన్ ట్యాగ్స్ దట్ ఆర్ ఇన్ పారాగ్రాఫ్. అంటే ఇది ఏం ఫైండ్ అవుట్ చేస్తుంది అంటే పారాగ్రాఫ్ ట్యాగ్లో ఉండే స్పాన్ ట్యాగ్స్ని, ఓకే, పారాగ్రాఫ్ అంటే పారాగ్రాఫ్లో ఉండే స్పాన్ ట్యాగ్స్ని ఫైండ్ అవుట్ చేస్తుందండి. పారాగ్రాఫ్ ట్యాగ్లో ఉండే స్పాన్ ట్యాగ్స్ చూడండి ఏమేమి ఉన్నాయండి. ఇక్కడ పారా 1 ఉంది, పారా 2 ఉంది, అలాగే లింక్ 1 ఉంది, లింక్ 2 ఉంది. ఓకే, సో ఈ పాయింట్ని మీరు ఫైండ్ అవుట్ చేయండి. ఈ పాయింట్ని మీరు చూడండి. ఇప్పుడు మనం జస్ట్ రిఫ్రెష్ చేద్దాం. చూడండి రిఫ్రెష్ చేసిన వెంటనే నాకు ఏమేమి సెలెక్ట్ అయ్యి చూడండి, పారా 1, పారా 2, లింక్ 1, లింక్ 2. అంటే ఇవన్నీ కూడా ఏం ట్యాగ్స్ అండి, స్పాన్ ట్యాగ్స్. ఓకే, అంటే ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేసామంటే ఫస్ట్ డివ్లో ఉండే పి అంటే డివిజన్ ట్యాగ్లో ఉండే పారాగ్రాఫ్స్, అలాగే పారాగ్రాఫ్ ట్యాగ్స్లో ఉండే స్పాన్ ట్యాగ్స్, వీటిని మనం ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి. సో నేను ఏం రాస్తున్నానంటే $p డాట్ ఫైండ్ ఆఫ్ ఏ అని చెప్పి .css అని చెప్పి ఏం రాస్తున్నానంటే బ్యాక్గ్రౌండ్ ఐఫన్ కలర్ అని చెప్పి క్యాన్ అని రాస్తున్నానండి. ఓకే, సో ఇట్ ఫైండ్స్ సో ఇది ఏం ఫైండ్ అవుట్ చేస్తుందంట, ఇట్ ఫైండ్స్ యాంకర్ ఎలిమెంట్స్ దట్ ఆర్ ఇన్ పారాగ్రాఫ్. అంటే పారాగ్రాఫ్ ట్యాగ్లో ఉండే యాంకర్ ఎలిమెంట్స్ని ఫైండ్ అవుట్ చేస్తుంది. సో ఇదండి మ్యాటర్. జస్ట్ సేవ్ చేయండి. సేవ్ చేసి ఇప్పుడు మీరు జస్ట్ రిఫ్రెష్ చేయండి. చూడండి పారాగ్రాఫ్ ట్యాగ్లో ఇక్కడ 2 యాంకర్ ట్యాగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఈ యాంకర్ ఎలిమెంట్స్కి మీకు ఏ కలర్ అప్లై అయిందండి, బ్యాక్గ్రౌండ్ కలర్ క్యాన్ అప్లై అయింది. ఓకే, సో ఈ విధంగా మీకు డిసెండెంట్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఏ మెథడ్ ఉపయోగిస్తామంటే ఫైండ్ మెథడ్ ఉపయోగిస్తాం. ఓకే, ఇప్పుడు మరి ఒక చిన్న ఎగ్జాంపుల్ రాద్దాం. ఇందులోనే ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇప్పుడు చూడండి ఇక్కడ నేను ఒక డివిజన్ ట్యాగ్ రాశాను. ఈ డివిజన్ ట్యాగ్కి ఐడి వాల్యూ ఏమి ఇచ్చానండి, సెకండ్ అని ఇచ్చాను. ఓకే, డివిజన్ ట్యాగ్ ఐడి వాల్యూ ఏమి ఇచ్చాను, సెకండ్. ఇప్పుడు నాకు ఈ డివిజన్ ట్యాగ్లో ఉండే అన్ని డిసెండెంట్ ఎలిమెంట్స్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, నా ఈ డివిజన్ ట్యాగ్లో ఉండే అన్ని డిసెండెంట్ ఎలిమెంట్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి చూడండి ఒకసారి. నేను ఎలా రాస్తానో ఈ jQuery స్టేట్మెంట్ చూడండి. ఓకే, ఓకే, ఇక్కడ ఐడి వాల్యూ ఏమి ఇచ్చామండి సెకండ్ డివిజన్ ట్యాగ్కి, రెండో డివిజన్ ట్యాగ్కి మనం ఐడి వాల్యూ ఏమి ఇచ్చాము, సెకండ్ అని ఇచ్చాం. కాబట్టి $div #second అని రాయండి. $second డాట్ ఫైండ్ ఆఫ్ అని చెప్పి మొత్తం నాకు అన్ని ఎలిమెంట్స్ ఫైండ్ అవుట్ అవ్వాలి. కాబట్టి స్టార్ అని పెట్టానండి, ఫైండ్ ఆఫ్ స్టార్ .css అని చెప్పి నేను ఏం రాశాను చూడండి, బ్యాక్గ్రౌండ్ ఐఫన్ కలర్. ఓకే, సో సింపుల్గా మనం చూడండి ఒకసారి బ్యాక్గ్రౌండ్ ఐఫన్ కలర్. చూడండి బ్యాక్గ్రౌండ్ ఐఫన్ కలర్ కమా ఏమి ఇస్తున్నానంటే జస్ట్ ఎల్లో అని ఇస్తున్నానండి, ఎల్లో. ఓకే, ఇప్పుడు చూడండి $second డాట్ ఫైండ్ ఆఫ్ స్టార్ అన్నాం, .css బ్యాక్గ్రౌండ్ ఐఫన్ కలర్ కమా ఎల్లో అన్నాం. అంటే సెకండ్ డివిజన్ ట్యాగ్లో ఉండే అన్ని డిసెండెంట్ ఎలిమెంట్స్ని ఫైండ్ అవుట్ చేసింది. వాటన్నిటికీ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చి ఎల్లో అప్లై అవుతుంది. చూడండి బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో అప్లై అవుతుందండి కింద వీటికి. ఇప్పుడు కర్సర్ పెట్టిన వాటికి జస్ట్ రిఫ్రెష్ చేయండి. చూడండి రిఫ్రెష్ చేసిన వెంటనే సెకండ్ డివిజన్ ట్యాగ్ అంటే సెకండ్ డివిజన్ ట్యాగ్ అండి ఇది. ఈ సెకండ్ డివిజన్ ట్యాగ్లో ఉండే ప్రతి డిసెండెంట్ ఎలిమెంట్కి అంటే ప్రతి ఎలిమెంట్స్ కూడా, ప్రతి ఎలిమెంట్స్ అంటే ఏవేంటండి ఈ డివిజన్ ట్యాగ్లో ఏమేమి ఉన్నాయి, H2 ట్యాగ్, పారాగ్రాఫ్ ట్యాగ్, స్పాన్ ట్యాగ్, వీటన్నింటికి ఏ కలర్ అప్లై అయిందండి, బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో అప్లై అయింది. ఓకే, మీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే జస్ట్ ఇక్కడ ఒక చిన్న బార్డర్ ఇచ్చేలా చూద్దాం. సెకండ్ అని తెలిసేలాగా స్టైల్ ఈక్వల్ టు అని చెప్పి బోర్డర్
కోలన్ 2px సాలిడ్ బ్లూ అని ఇచ్చాను. నవ్వు చూడండి, జస్ట్ సేవ్ చేయండి, సేవ్ చేసి రిఫ్రెష్ చేయండి. చూడండి ఇది సెకండ్ డివిజన్ ట్యాగ్. ఈ డివిజన్ ట్యాగ్కి నేను ఐడి వాల్యూ ఏమి ఇచ్చాను, ఐడి వాల్యూ ఏమి ఇచ్చానండి, సెకండ్ అని ఇచ్చాను. ఇప్పుడు నేను ఎలా రాశానండి, ఓకే, $#second డాట్ ఫైండ్ ఆఫ్ స్టార్. దీని మీనింగ్ ఏంటంటే ఇట్ సెలెక్ట్స్ all descendant elements that are in division tag having id #second. ఓకే, అంటే ఏ ఎలిమెంట్ యొక్క ఐడి #second అవుతుందో ఆ #secondలో ఉండే అన్ని డిసెండెంట్ ఎలిమెంట్స్ని ఫైండ్ అవుట్ చేస్తుంది. ఓకే, అవసరమైతే మీరు ఇక్కడ దీన్ని ఈ ముందు మీరు ఇక్కడ div అని కూడా రాసుకోవచ్చు. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ మారుస్తున్నాను, జస్ట్ పింక్ అని ఇచ్చాను. చూడండి, ఇప్పుడు ఇలా రాసినప్పుడు ఏం జరుగుతుందంటే డివిజన్ ట్యాగ్, ఏ డివిజన్ ట్యాగ్ అయితే ఐడి వాల్యూ సెకండ్ అవుతుందో ఆ సెకండ్లో ఉండే మొత్తం, అంటే ఆ డివ్ ట్యాగ్లో ఉండే మొత్తం డిసెండెంట్ ఎలిమెంట్స్ అంటే ఏమేమి వస్తాయంటే H2 ట్యాగ్, పారాగ్రాఫ్ ట్యాగ్, స్పాన్ ట్యాగ్, ఆ 3 వస్తాయి. వాటికి బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చి ఏం అప్లై అవుతుందంటే పింక్ అప్లై అవుతుందండి. చూడండి, దీనికి కలర్ పింక్ అప్లై అయింది. సో ఈ విధంగా మనం ఈ డిసెండెంట్ ఎలిమెంట్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఉపయోగించే మెథడ్ ఏంటంటే ఫైండ్ మెథడ్. గుర్తుపెట్టుకోండి. సో చెప్పిన ఎగ్జాంపుల్ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి.